ఏదో అర్చన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వెళ్లడం వల్ల విషయం నాకు తెలిసింది. ఇక నువ్వు నాకు చేసింది చాలుగాని నువ్వెళ్ళు. నా సంగతి నీ చూసుకుంటాను. నువ్వెళ్ళి నీ భర్తని, నీ సంసారాన్ని, నీ వాళ్ల మంచి చెడుల్ని చూసుకోమ్మా, చాలు. ఏంటే నేనింత చెప్పినా ఇంకా ఆలోచిస్తున్నావు? బయలుదేరు. రేవతి, కాస్త మంచినీళ్ళు పట్టరామా? ఏంటమ్మా మంచినీళ్ళు అడుగుతుంటే అలా చూస్తూ నిలబడ్డా? ఏమైంది? నాన్న, అది మరి. ఏటే మరి అంటూ ఆ తొత్తుపాటు? మీ నాన్న మంచినీళ్ళు ఇమ్మంటున్నారుగా, వెళ్ళు, వెళ్ళి తెచ్చి వెళ్ళు. ఇదిగోండి నాన్న. ఆ బ్యాగ్ ఏంటమ్మా? అది రేవతి వాళ్ళ అత్తగారింటికి బయలుదేరిందండి. అలాగా? ఇప్పుడా? నాకు 2 రోజులు ఊరెళ్లాల్సిన పనుంది. నువ్వున్నావులే, వెళ్ళొచ్చులే అనుకున్నానమ్మా. నువ్విప్పుడు అత్తారింటికెళితే అమ్మనెవరు చూసుకుంటారు చెప్పు? ఈ 2 రోజులు ఉండేళ్ళొచ్చు కదా. ఏంటా చూపు? వెళ్ళు, వెళ్ళి బ్యాగు లోపల పెట్టు. నాన్న 2 రోజులు ఆగి వెళ్ళమంటున్నారుగా, వెళ్ళమ్మా, వెళ్ళి బ్యాగ్ లోపల పెట్టు. యాండి, మీ మనసు ఇంత త్వరగా మారుతుందని, అమ్మాయితో ఇంత ప్రేమగా మాట్లాడతారని నేను అనుకోలేదు. మరేం చేయమంటారే? ఒక్కగానొక్క కూతురు, గారాబంగా పెంచుకున్నాం. ఇంతకాలం కష్టపడి సంపాదించింది అది బాగుండాలని కదా. అందుకే అన్ని విధాలా ఆలోచించి మనసు మార్చుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. సరే, కాఫీ గాని టీ గాని ఇవ్వనా? ఏదో ఒకటి. సరే. నేను మనసు మార్చుకున్నానని సంతోషపడుతున్నావే పిచ్చిదానా? నా మనసు మారదే. మార్చడం ఎవరి తరమూ కాదు, నేను మారడం కాదు. నా కూతురు తలరాతని మార్చి రాయబోతున్నాను. నా కూతురు విషయంలో వ్యతిరేకంగా జరిగింది అని ఇన్నాళ్ల నుంచి బాధపడుతున్నాను. ఇప్పుడది తన మొగుడుతో కాపురం చేయడం లేదనే విషయం నా చెవిన పడిందే చాలు. నీ మాటలు, ఆ మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సంగీతం విన్నంత హాయిగా ఆనందాన్నిచ్చాయి. ఇహ చూడవే, ఈ సాకుతో ఆ సంసారంలో సునామీని సృష్టిస్తాను. దీన్ని శాశ్వతంగా ఆ వాసుగాడి నుంచి విడదీస్తాను. నేను ఆశించినట్టు ఇంకొకడికిచ్చి పెళ్లి చేస్తాను. అందాక ఇలా నటిస్తూనే ఉంటాను. ఆ కుటుంబానికి పెద్ద అల్లుడిగారి పెదనాన్న. ఆయన వెళ్ళి మాట్లాడితే అర్చన కాస్త మెత్తబడి మనసు మార్చుకుంటుంది, సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాను గాని, అంత పెద్ద మనిషి వెళ్ళి అడిగినా కాదందంటే అర్చన మనసు ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి. దాని మనసు ఎంత గాయపడిందో అర్థమవుతుంది. ఎంత మన పక్క న్యాయం ఉందని సమర్థించుకున్నా వాళ్ళ పక్కన నిలబడి చూస్తే వాళ్ళ కోపం న్యాయమైందే. అందుకే ఇక మనం వెళ్ళి ఎన్నిసార్లు దాని మనసు మార్చాలని ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదు. పెదబాబు గారు చెప్పినట్లు ఇక కాలమే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, వాళ్ళ మనసులు మార్చాలి.
అంతా మన తలరాత, విధి నిర్ణయం. కన్న కూతుళ్ళందరూ బాగుండాలనుకోవడం నా తప్ప. అప్పుడున్న పరిస్థితుల్లో అర్చనని చేతులు జోడించి వేడుకున్నాను. అది తప్ప. అన్నీ జరిగిపోయాక ఇప్పుడు తప్పా తప్పా అంటూ ప్రశ్నలు వేయటం కాదే. అసలు ఈ పెళ్ళనుకున్నప్పటి నుంచి నువ్వు నా మాట వినుంటే ఇందాక వచ్చేదే కాదు. ఇన్ని సమస్యలకు కారణం ఆస్తి అంతస్తు అంటూ ఆశపడటం, తాహతుకు మించిన సంబంధానికి ఆరాటపడటం. మన స్థాయికి తగ్గ సంబంధం చూసుకునుంటే ఇన్ని తిప్పలు, ఇన్ని అవస్థలు పడాల్సి వచ్చేదే కాదు. నేను ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాను. చెప్పింది అర్థం చేసుకోలేదు, సొంతంగా ఆలోచించడం లేదు. నాన్నా, ఎందుకు నాన్న ఇప్పుడు అమ్మని తిడతారు? అసలే జరిగిన దానికి బాధపడుతుంటే ఇక మీరు కూడా అంటే ఎలా? ఈ బాధలన్నీ అదే కావాలని నెత్తికెత్తుకుందే. ఇప్పుడు బాధపడేం లాభం? నిజమే కావచ్చు మావయ్య. అయినా జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకుని ఏం ప్రయోజనం? అవును, ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. అర్చన విషయంలో మాట్లాడటానికి ఓ పెద్ద మనిషి ఉన్నాడు. మరి ఇక్కడెవరున్నారు? ఎవరితో మాట్లాడతాం? ఆ మనసు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేను. పోనీ ఓ పని చేస్తే, ఈ సంబంధం కుదిర్చింది మా అక్కయ్యే కదా. అక్కయ్యకో ఫోన్ చేసి వెంటనే రమ్మని చెబితే ఆమె మాట్లాడి సర్దుబాటు చేస్తుంది కదా. ప్రియా, నువ్వు మీ అత్తయ్యకి ఫోన్ చేసి నాకు కలుపమ్మా. సరే నాన్న. మేడం, రామ్. మేడం, నేను రెడీ, టికెట్స్ రెడీ. సార్ ఆన్ ది వేలో ఉన్నారు. సార్ వస్తే ఇక మనం బయలుదేరటమే. అవును, ఆంటీ అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు బంధువుల ఇళ్లలో పలహారాలు పంచడానికి వెళ్లారు. అలాగా. ఇదిగోండి మేడం టికెట్స్. మేడం, నేను బయట వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చేసేయండి. రామ్, ఒక్క నిమిషం. చెప్పండి మేడం. నేను తను హనీమూన్కి ఆస్ట్రేలియా వెళ్తున్నాం. మీరు మాతో వస్తున్నారట. మీకు తెలుసా? తెలుసు మేడం, నేనే కదా టికెట్స్ బుక్ చేసింది. సరే, అయితే ఈ డొంక తిరగడంతా ఎందుకు గాని నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. ఈ టూర్కి నువ్వు మాతో రాకూడదని నా అభిప్రాయం. మేడం, మీకు హనీమూన్ కావచ్చు, కానీ మాకు బిజినెస్ ట్రిప్. నేను తప్పకుండా రావాలని సార్ నాతో అన్నారు. నేను రాకుండా ఎలా ఉండగలను? ఇట్స్ మై బాస్ ఆర్డర్. చూడ్రామ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు మాతో పాటు రావడం నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను మాల్స్కి నా కన్ఫ్యూజన్ చెప్పలేకపోతున్నాను. ఏంటి మేడం మీ కన్ఫ్యూజన్? నాతో ముందు క్లియర్గా చెప్పండి, నేను సార్కి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎలా చెప్పను, ఏం చెప్పను? సరే, చెప్తాను. నా మనసులో ఉన్న విషయం దాచకుండా చెప్పేస్తాను. నేను నీ గురించి ఏమనుకుంటున్నానో చెప్తాను. నువ్వు జైలు నుండి తిరిగొచ్చిన తర్వాత నువ్వు మారిపోయావని అందరూ నమ్మారు. నమ్మేలా ప్రవర్తించావు. కానీ నాకెందుకో నమ్మకం కుదరడం లేదు. నాకేదో అనుమానంగానే ఉంది. నువ్వింకా నా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నావని, నా జీవితం నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నావనిపిస్తుంది. ఇలా నీ మీద అపనమ్మకం పెట్టుకుని నువ్వు మాతో పాటు ఆస్ట్రేలియా వస్తుంటే నేనెలా రాగలను? నువ్వు వస్తే నేనెలా సంతోషంగా ఉండగలను? క్షణక్షణం అనుమానిస్తూ భయం భయంగా గడపడమే గాని ఏం ఆనందం ఉంటుంది? నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు మేడం, నన్ను నమ్మండి. పోనీ మీకు పూర్తి నమ్మకం కలగాలంటే నేనేం చేయాలో చెప్పండి, అలాగే చేస్తాను. చెప్పండి మేడం, నన్నేం చేయమంటారు? ఇలా అని నేనెలా చెప్పగలను? ఆ విషయమే అర్థం కాక చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. నువ్వు ఏ ఇబ్బంది కలిగించకుండా ఉండొచ్చు, కానీ నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందేమో అన్న భయం నాలో ఉంది. అదంత తేలిగ్గా నా నుంచి దూరం అయ్యేలా లేదు. నువ్వొస్తే ప్రతి నిమిషం నేనిలా భయపడుతూ బాధపడుతూ గడపాల్సిందే.
అందుకే నువ్వు మాతో రావద్దు అంటున్నాను. నేను ఈ విషయాలన్నీ మల్స్కి డీటెయిల్డ్గా అర్థమయ్యేలా చెప్పలేను. కనీసం నువ్వు మారితే మంచివాడివైతే అర్థం చేసుకో. మాతో రాకుండా ఉండు. ఏంటిరా మాట్లాడావు? నేను ఇంత క్లియర్గా నా ప్రాబ్లం చెప్పినా నువ్వేం ఆన్సర్ ఇవ్వవేంటి? ప్లీజ్ రామ్, మాల్స్తో ఏదో ఒక కారణం చెప్పి ఈ ట్రిప్కి నువ్వు రాకుండా అవాయిడ్ చేయి. అప్పుడే నేను మిమ్మల్ని నమ్ముతాను. నేను ప్రశాంతంగా ఉండగలను. సమాధానం చెప్పండి రామ్. అదేంటి, నేను నా బాధ చెప్పుకుంటుంటే నువ్వు ఇలా నవ్వుతున్నావేంటి? మరి ఏం చేయమంటావు? నీ పరిస్థితి చూసి జాలేసి నవ్వొస్తోంది కావ్య, నవ్వొస్తోంది. ఏంటి నన్ను కావ్య అంటూ పేరు పెట్టి పిలుస్తున్నా? అరే, పుట్టినప్పుడు పేరు పెట్టేది ఆ పేరు పెట్టి పిలవటానికే కదా, లేకపోతే పేరెందుకు పెడతారు? అయినా నువ్వు నన్ను రామని పిలుస్తుంటే నేను కావ్య అనకూడదా? హే రామ్, ఏంటి విచిత్రం? వాట్ రామ్, వాట్ హ్యాపెన్? సడన్ గా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి? నేను మాట్లాడాల్సింది ఇదే, నా ఒరిజినల్ స్టైల్ ఇదే. క్షణం క్రితం దాకా నువ్వు చూసింది నటన. ఎలా ఉంది? ఆస్కర్ నామినేషన్ కి అప్లై చేసుకోవచ్చు కదూ? చాలా తేడాగా ఉంది కదూ? అదే మరి రామ్. ఈ రామ్ ఎప్పుడు ఎదుటి వాళ్ళని హే రామ్ అనిపిస్తాడు, కానీ తాను అన్నాడు హనీమూన్ ట్రిప్కు మాతో రావద్దని నన్ను బతిమిలాడుకుంటున్నావే, ఆ బతిమిలాడేదేదో నీ భర్తను బతిమిలాడుకోవచ్చు కదా. బతిమిలాడలేవు, కుదరదు. ఎందుకంటే అతను నమ్మడు. ఇలా నువ్వు క్షణక్షణం వేదనతో నలిగిపోతూ ఉండాలి. అది ప్రత్యక్షంగా నేను చూసి నవ్వుకోవాలి. నువ్వు హనీమూన్ ఎంజాయ్ చేయటం కాదే, నరకం 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 అంటే ఏంటో అనుభవించాలి. అది చూసి నేను ఎంజాయ్ చేయాలి. సొసైటీలో స్టైల్గా స్టేటస్ మెయింటైన్ చేస్తూ సోగ్గాడిగా తిరిగే నన్ను ప్లాన్ వేసి రోమియోగా ప్రూవ్ చేసి జైలుకు పంపించావు. అక్కడ నేను పడ్డ మానసిక శోభ అంత తేలిగ్గా మర్చిపోతానా? అక్కడ నేను ఏ క్షణం ఏ బాధలు అనుభవించానో వాటి అన్నిటికీ ప్రతిఫలం అనుభవిస్తూ నువ్వు కన్నీళ్లు పెట్టుకోవాలి. నేను నీలాగా అష్టాచమ్మ ఆడలేదు, పులిజూదమాడి ప్లాన్ ప్రకారం గెలిచి ఇక్కడ పాగా వేశానే. ఇక నీ జీవితంతో చెలగాటం మొదలు పెట్టానే. నాది వేట, నీది వేదన. నిన్ను మనస్ఫూర్తిగా అనుభవించాక జైలుకు వెళ్ళొచ్చినా ఏదోలే అనుభవం దక్కింది, అందుకు శిక్ష అని నా మనసుకి సర్ది చెప్పుకునేవాడిని. కానీ అటు తప్పు చేసిన అనుభవం దక్కలేదు, కానీ ఇటు మాత్రం అనవసరంగా జైలు శిక్ష అనుభవించాను. దానికి కారణం నువ్వు. అందుకేనే నిన్ను ఊరికే వదలకూడదని కంకణం కట్టుకున్నాను. నీట్గా స్కెచ్ వేసి రూట్ వేసుకుని నేననుకున్నట్లు నీ పక్కనే సెటిల్ అయ్యాను. ఇక నుంచి నీ లైఫ్లో నీ వారి వెంట నీ కుటుంబ సభ్యుడిగా ఉంటూనే నీ కాళ్లల్లో ముళ్ళు, కంట్లో నలుసునై నిన్ను ఇబ్బంది పెడుతూ నీతో కన్నీళ్లు కార్పిస్తూ ఉంటానే. గొప్ప సంబంధం దొరికినా, ఇన్ని భోగభాగ్యాలున్నా నీకు మాత్రం సంతోషం దక్కనివ్వనే. మీ వారి ఆఫీస్లోనే కాదు, హార్ట్లో కూడా బెస్ట్ ప్లేస్ సంపాదించుకున్నా.
ఇప్పుడు మీ ఆయన రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉందే బొమ్మాలి. అర్థమైంది. నేను అనుమానించినట్టే జరిగింది. నీలాంటి వాడు మారతాడనుకోవడం నా భ్రమ. ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయింది కదా. నీ గురించి మొత్తం మాల్స్కి చెప్తాను. చెప్పు, నువ్వు ఏం చెప్పినా మల్స్ నమ్మడు. నువ్వే కాదే, ఆ దేవుడు దిగి వచ్చిన బిడ్డ మల్స్ ఇది సంగతి అన్నా అతను నమ్మడు కాక నమ్మడు. అతని మైండ్ సెట్ ని నేనలా మార్చేశానే. ఎందుకంటే తన దగ్గర నేను ఆ నమ్మకాన్ని పొందటానికి మాస్టర్ ప్లాన్స్ ఎన్నో వేశాను. నువ్వు మల్స్నే కాదు, కనీసం నీ ఇంట్లో వాళ్ళని కూడా నా గురించి చెప్పి నమ్మించలేవే. పిచ్చిదానా, నీకు ఇంకో విషయం చెప్పనా? నీ ఓన్ బ్రదర్, అదే నీ రక్తం పంచుకు పుట్టిన వినోద్ గాడు కూడా నువ్వు చెప్పేది నమ్మడు, నువ్వు నమ్మించలేవు.